బర్నీని టార్గెట్ చేసి తనను తానే పడేసుకున్న ఎమాన్యుయల్, అన్ని తప్పులు చేసిన రీతునే సేవ్ చేసిన తనూజ, ఆర్మీ పైకే పంజా విసిరిన సుమన్ శెట్టి. ఈ వారం ఎలిమినేషన్ ఎవరు? హాయ్, హలో, నమస్తే. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్యామిలీ వీక్ అవుతుంది, చాలా చక్కగా కనిపిస్తుంది. ప్రోమోలో కూడాను రావడమే కాకుండా లైవ్లో కూడాను మనం చూస్తున్నాం. ఇక తనూజకి వాళ్ళ సిస్టర్, చెల్లెలు, పెళ్లి కూతురు ఇంటికి వచ్చింది. ఆమెకి ఇవ్వాల్సిన అంటే సంస్కరణలన్నీ ఆమెకి ఒక కుర్చీలో కూర్చోబెట్టి తనూజ పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, పళ్ళెంతో ఇచ్చి తనని తలపై ఆశీర్వదించి, అక్షతలు, పువ్వులు ఆశీర్వదించి తను ఒక అక్క ఏ విధంగా చేయాలో ఆ విధంగా బిగ్ బాస్ హౌస్లో చేసింది. సో ఒకటి ఎంతైనా సరే పెళ్ళికి వెళ్ళలేదు అనే భావం అనేది ఒకటి ఉంటుంది, అది ఎప్పటికీ అలా ఉంటూనే ఉంటుంది. తను బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతుంది. పెళ్ళి ఇదే టైంలో పడింది, మరి తప్పదు. మరి ఇలాంటి విషయాల్లో కొంతమంది ఏంటంటే నాకు పెళ్ళే కావాలి, మా చెల్లి పెళ్ళి, మా ఇంటి వాళ్ళు అనుకునే రకం ఒక రకం ఉంటుంది వాళ్ళ మనస్తత్వం. ఈ అమ్మాయి నేను సక్సెస్ అవ్వాలి, గెలవాలి అనుకునే తత్వం. ఇంటి వాళ్ళందరూ కూడా సపోర్ట్ ఆమెకు దొరికింది. నువ్వు ఇక్కడ ఆడు, గెలువు అని చెప్పారు. అదే చెల్లి కూడా చెప్తుంది, ఒక టార్గెట్ పెట్టుకో, ఆడు, అమ్మ, తనూజ ఇలా తను చెప్పడం జరుగుతుంది. సో నువ్వు ఆడు, గెలవాలి అనే సపోర్ట్ అనేది ఇంటి వచ్చింది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇలాంటి విషయంలో ఆమె ఈ ఆనందాన్ని, ఇంట్లో జరుగుతున్న ఆనందాన్ని వదిలేసుకొని ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఒక విధంగా చెప్పడం గొడవలు పడుతూ ఉండడం అంటే యుద్ధం చేస్తున్నట్టే లెక్క. ఏదైనప్పటికీ తనూజ గెలవాలనే అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆమె పైన ఎవరికి ఎటువంటి ఇది లేదు. కాకపోతే ఏంటంటే ఆమె అతిగా ఏడవడం, ఎవరూ నాకు హెల్ప్ చేయలేదనడం, హెల్ప్ చేస్తున్న వాళ్ళని కూడా గుర్తించుకోకపోవడం, ఇవన్నీ కూడా ఆమె యొక్క మైనస్లు. ఎంత మైనస్ ఉన్నా ఆమెకు బిగ్ బాస్ వైపు నుండి ప్లస్ ఉంది కాబట్టి ఆమె డెఫినెట్గా విన్నర్ అవుతుంది, నో డౌట్ ఎట్ ఆల్. కాకపోతే ఏంటంటే మనకి సరైన ఎంటర్టైన్మెంట్ ఆమె నుండి కావాలనుకుని కోరుకుంటున్నాం కాబట్టి తనూజ గారు ఎంటర్టైన్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ రీతు, ఎమాన్యులు వాళ్ళతో కలిసి ఒక ఎంటర్టైన్ అనేది ఎంత చక్కగా చేసింది. ఆ ప్రజానాయిక అని చెప్పే దీంట్లో రాణిగా ఉంటూ ఆమె మరి ముగ్గురు మనగాలుగా మనం చెప్పుకున్నాం. భరణి గారిని, సుమన్ శెట్టి, అదేవిధంగా మన ఎమాన్యుల్, వాళ్ళతో పాటు మింగిల్ అయిపోయి ఆమె చేసే విధానం, ఆ తర్వాత చేసే కామెడీలు, పంచ్ డైలాగులు ఎంతో ఆకట్టుకున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే రీతు మళ్ళీ బ్యాక్ అవడానికి, ఆమె మళ్ళీ బయట ఆడియన్స్ యొక్క మనసు దోచుకోవడానికి కారణం అదే అని చెప్పుకోవచ్చు. ఇక మనం మ్యాటర్కి వచ్చినట్లయితే నామినేషన్స్ ప్రక్రియలో బర్నీనే టార్గెట్ చేసిన ఎమాన్యుల్. బర్నీనే ఎందుకు టార్గెట్ చేశారు? గతంలో కూడా బర్నీని గెలిపించినట్టే గెలిపిస్తున్నాడు. ఎందుకంటే ఎమాన్యుల్ ఎందుకు ఇస్తున్నాడంటే బర్నీని నేను గెలిపించాను అని అక్కడ ఎమాన్యుల్కి మార్కులు పడతాయి. బర్నీని ఇంట్లో ఉంచాను అనేది ఎమాన్యుల్కి మార్కులు పడతాయి. కానీ బర్నీని సేవ్ చేస్తావా, రాముని సేవ్ చేస్తావా అనే రోజు మాత్రం బర్నీని సేవ్ చేయలేదు. మళ్ళీ బర్నీ ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడాను నామినేషన్ చేసే ప్రక్రియలో బర్నీ ఎమాన్యుల్కి ఏమీ అనలేదు. కానీ బర్నీ యొక్క ఆట కనపడలేదని ఎమాన్యుల్ పెట్టే విధానం అనేది ఆడియన్స్ ఎవరికి నచ్చలేదు. ఎమాన్యుల్ అంటే అందరికీ అభిమానం ఉంది, ఎమాన్యుల్ గెలవాలని కోరుకుంటున్నాం. ఎక్కడ మరి ఎంత ఆడినా నవ్వించినా ఎమాన్యుల్కి నెంబర్ 1 స్థానం ఇస్తారు ఎవరా బిగ్ బాసు, నివ్వానికి ఇవ్వాలి అనేది కోరుకుంటారు గట్టిగా. కానీ నిన్న బర్నీని నామినేట్ చేసే విధానంలో మాత్రం ఎమాన్యుల్ అనే వ్యక్తి తనను తానే పడేసుకున్నాడని చెప్పడం ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే తను అక్కడ వాదిస్తున్నారు, ఫిజికల్గా తనకు ఉండే దీనికో తను అంత ఎఫర్ట్స్ పెట్టలేదు అని. ఇప్పుడు ఎమాన్యుల్కి ఒక రీతుకి మైనస్ చూపించారు, కరెక్ట్గానే ఉంది. అదేవిధంగా ఇంకొక మిగతా వ్యక్తులు కూడా ఉన్నారు కదా చూపించడానికి. కానీ బర్నీని ఎందుకు టార్గెట్ చేశారు? తను చెప్పిన రీజన్స్ కూడా సరైనది కూడా. బర్నీ డిఫెన్స్ చేసుకుంటే దానికి సరైన ఆన్సర్ ఇవ్వలేకపోయాడు ఎమాన్యుల్. అంటే ఇక్కడ ఒక గట్టి పోటీ బర్నీ మాత్రమే అని మన ఎమాన్యుల్కి ఒక నమ్మకం ఉంది. కాబట్టి ఈ ఆటలో ఏంటంటే ఎవరిని మనం చెక్ చెప్పాలి, రాజును చెక్ చెప్తేనే గెలుస్తాం మనం. ఆ విధంగా బర్నీని టార్గెట్ చేశాడు ఎమాన్యుల్. బట్ ఆ టార్గెట్ అనేది బర్నీకి మైనస్ అయిందనే విషయం మాత్రం మరి ఎమాన్యుల్కి ఎలా తెలుస్తుందో అర్థం కాదు. ఇక బర్నీ తనను తాను డిఫెన్స్ చేసుకునే విధానంలో బర్నీ చాలా స్థాయికి వెళ్ళాడు. అప్పుడు బర్నీ ఎమాన్యుల్ని నామినేట్ చేశాడు. బర్నీ ఎమాన్యుల్ నామినేట్ చేసేటప్పుడు పెట్టే పాయింట్స్ ఉన్నాయి, అవి బాగున్నాయి, నో ప్రాబ్లం, బాగున్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తను చేసుకోవాలి, డిఫెన్స్ చేసుకోవాలి, ఎమాన్యుల్ నామినేట్ చేయాలి అనే కోణంలో బాగానే నామినేట్ చేశాడు.
ఈ విషయంలో బర్నీ గారిది అయితే ఎక్కడ తప్పు కనిపించట్లేదు, ఇమాన్యుల్ది తప్పు కనిపించింది. ఆ తర్వాత ఇక్కడ నామినేషన్లో ఇమాన్యుల్ని ఒక్క బర్నీ నామినేట్ చేశాడు, బర్నీ గారిని ఒక్క ఇమాన్యులే నామినేట్ చేశాడు. బర్నీ గారు రూమ్ సభ్యులు ఎవరో బర్నీని నామినేట్ చేయలేదు, ఒక్క ఇమాన్యులే నామినేట్ చేశారు. అలా చేయడం బట్టే బర్నీ ఇమాన్యుల్ నామినేట్ చేశాడు. ఇక ఇంకో విషయం ఏంటంటే డమాన్ని ఒక్క కళ్యాణ్ నామినేట్ చేశాడు, సంజనాని ఒక్క రీతు నామినేట్ చేసింది, దివ్యాని కూడా ఎవరు నామినేట్ చేయలేదు, ఒక్క రీతుయే నామినేట్ చేసింది. కానీ కళ్యాణ్ ముగ్గురు నామినేట్ చేశారు, ఒకటి పవన్, 2 సంజన, 3 సుమన్ శెట్టి. కానీ సుమన్ శెట్టి అంటే గుర్తొచ్చింది, సుమన్ శెట్టిని ఎవరు నామినేట్ చేయలేదు. అయితే కళ్యాణ్ 3 నామినేషన్స్ అయితే అందరికీ మించిపోయింది రీతుకు 4 నామినేషన్స్ పడ్డాయండి. 1 ఇమాన్యుల్ నుండి, 2 పవన్ నుండి, 3 బర్నీ నుండి, 4 డెమాన్ నుండి. ఊహించింది ఏంటంటే పవన్ నుండే, రీతు కూడా ఊహించలేదని పెద్ద అసలు సీన్ జరిగింది. ఏడుపులు, పెడబొబ్బులు, అరుపులు, కేకలు. అసలు అది అయినా సరే 4 నామినేట్ చేశారు. 4 రీతుపై పెట్టిన పాయింట్స్ అనేవి అన్ని కరెక్టేనండి, ఏది రాంగ్ కాదు. మీరు ఒకసారి చూడండి, 4 పెట్టినవి కరెక్ట్. కానీ ఆమె డిఫెన్స్ చేసుకోవడంలో అడ్డదిడ్డంగా అడ్డగోలుగా వాదించాలి అనే తత్వంతో ఆమె వాదించి డిఫెన్స్ చేసుకుంటుందే తప్ప అన్నిట్లో కూడా ఆమె ఫెయిల్. అయితే ఎంతమంది చేత తిరస్కరించబడ్డ రీతుని సేవ్ చేయాలనుకుంది తనుజ, సేవ్ చేసింది. అక్కడ భరణి గారు తనుజ గారు కనిపించలేదు, మరి సంజన గారు కనిపించలేదు, కళ్యాణ్ అంత స్నేహితుడు, తన కోసం ఆట ఆడడానికి ఒక అడుగు వెనక్కేసే స్నేహితుడు కళ్యాణ్ కూడా కనిపించలే. 4 చేత కూడాను తప్పులు చేసి కూడా రిజెక్ట్ అయిపోయిన రీతునే సేవ్ చేసింది తనుజ. ఈ విషయంలో తనుజ రీతుని ఎందుకు సేవ్ చేసింది? తన గట్టి కాంపిటేటర్ తన కాదు అని మిగతా వాళ్ళు కాంపిటేటర్గా ఫీల్ అయింది. కానీ చాలా తప్పు. మిగతా ఆమె ఒక భరణి గారిని కానీ కళ్యాణ్ గారిని సేవ్ చేస్తుంటే, భరణి గారిని సేవ్ చేస్తుంటే బాగుండేది చాలామంది అంటున్నారు. ఎందుకంటే భరణి గారు అన్నెసరీగా నామినేషన్లోకి తీసుకొచ్చాడు ఇమాన్యుల్. ఇక ఆర్మీ అన్నాను కదా, కళ్యాణ్ 3 నామినేట్ చేశారు. ఎవరు? పవన్, సంజన, సుమన్. అయితే పవన్ నామినేట్ చేసినప్పుడు, సంజన నామినేట్ చేసినప్పుడు పెద్దగా లేదు, కానీ సుమన్ నామినేట్ చేసినప్పుడు ఉంది. ఆర్మీని గడగడలాడించాడు. ఆర్మీ కూడా పెద్ద గొంతెత్తి సుమన్పై పడ్డాడు, కానీ సుమన్ ఆ గొంతుకు తగ్గలేదు. సింహం జూలు విదిల్చుకుని అన్నట్టు తన జుట్టుని ఇలా సవరించుకొని ముందుకెళ్ళి ఆ బ్యాటతోని కుండ బద్దలు కొడితే కళ్యాణ్ గడగడలాడాడు. ఇటుపక్క అటుపక్క ఉన్న వాళ్ళు మాత్రం నవ్వును ఆపుకోలేక, అంటే సుమన్ ఆ చేసే విధానానికి, అంటే ఒక కమెడియన్ సుమన్, కానీ సుమన్లో ఆ కోపాన్ని చూసి నవ్వు ఆపుకోలేపారు. కానీ భరణి మాత్రం నవ్వలేదు. కళ్ళు పెద్దవి చేసిన ఈ సుమన్లో ఎంత కోపం ఏంటి? అసలు సుమన్ తనలో ఉన్న సింహత్వాన్ని చూపించాడు. అంటే ఒక సింహంలా గర్జించి ఆర్మీనే గడగడలాడించాడు. అంటే ఆర్మీ పవన్ కళ్యాణ్నే ఒప్పుకోలేదు. కానీ నిజంగా ఏంటంటే సుమన్ ఆట మొదలు పెట్టేశాడు ఎప్పుడు, కానీ ఈరోజు సుమన్ అడుగడుగున తన తాలూకా స్థాయిని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈరోజు పెట్టిన పాయింట్ కళ్యాణ్ మీద ఎలాంటి పాయింట్ పెట్టాలో అలాంటి పాయింట్ పెట్టాడు, ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెట్టాడు, ఎక్కడ పగలగొట్టాలో అక్కడ పగలగొట్టాడు. ఇక ఆ తర్వాత వచ్చినప్పటికీ ఈ వారం ఎలిమినేషన్స్ ఎవరు? ఈ వారం నామినేషన్లో దివ్య లేకపోయింటే చాలా బాగుండు, ఆమె కొనసాగును. బట్ ఈ వారం నామినేషన్లో దివ్య ఉంది, అందరి కళ్ళు దివ్య మీదే ఉంది. ఎందుకు అంటే ఇక్కడ ఇమాన్యుల్, భరణి, డెమాన్, సంజన, కళ్యాణ్, దివ్య ఈ 6 ఉన్నారు. ఇక ఇమాన్యుల్ అనే వ్యక్తి ఈ వారమే నామినేషన్లోకి వచ్చాడు. ఇక ఇమాన్యుల్ ఎంతవరకు చేసింది చాలా బాగుంది కాబట్టి ఏదో భరణి గారి దృష్టిలో ఇప్పుడు ఈ వారం తప్పు చేసినంత మాత్రాన తను వెళ్ళడు కాబట్టి ఇమాన్యుల్ వెళ్ళడు. ఇక భరణి గారు తన ఆట మొదలెట్టాడు, నవ్వించారు, 360 డిగ్రీస్లో చూపించే కోణంలో ఆయన ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి భరణి గారు ఉండే అభిమానం ఫ్యాన్ ఫాలోయింగ్కి వెళ్ళరు. ఇక డెమాన్, కళ్యాణ్ వీళ్ళిద్దరి విషయంలో ఏంటంటే వీళ్ళిద్దరూ ఉంటే రీతుతో పాటు సంజనాతో పాటు ఉండే ఒక బాండింగ్కి వీళ్ళిద్దరూ ఉంటే కొంత స్టఫ్ నడుస్తుందనే కోణంలో ఉంది. ఇక సంజన గారు చివరి వరకు ఉంటారు. దివ్య అన్న ఈ వారం వెళ్ళిపోతుంది అనేది చాలామంది అంటున్నారు. కానీ వాస్తవం చెప్పాలంటే దివ్య పెట్టే పాయింట్స్ అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. మరి కరెక్ట్గా స్టాండ్ తీసుకుంటుంది చిన్నమ్మాయి అయినప్పటికీ. కానీ ఏమో మరి ఉంటుందా వెళ్ళిపోతుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్కే. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియచేయండి. లేదా ఇంకొక విషయం, ఈ వారం నో ఎలిమినేషన్ అనేదైనా ఉండొచ్చేమో చూద్దాం. ఇక సంజన కోసం బెటాలియన్తో హౌస్కి దిగి వచ్చిన ఫ్యామిలీ. అవునండి,
సంజనకి నో ఫ్యామిలీ వీక్ అని ఉంది కదా, కానీ సంజనకి ఫ్యామిలీ వీక్ ఉంది. బిగ్ బాస్ సంజనకి ఫ్యామిలీ వీక్ ఏర్పాటు చేశారు. మరి దానికోసం ఎమాన్యుల్ 15 నిమిషాలు డొనేట్ చేశాడు, కళ్యాణ్ 5 నిమిషాలు, తనకుండే 15 నిమిషాల నుండి 5 నిమిషాలు డొనేట్ చేశాడు, మొత్తానికి 20 నిమిషాలు ఉంది. సో ఏదేమైనప్పటికీ సంజనకి తనను చూడటం కోసం ఫ్యామిలీ విత్ ఫుల్ సెక్యూరిటీతో దిగిందండి. ఇక హౌస్లోకి సెక్యూరిటీతోనే తన భర్త పిల్లలు వెళ్తారా, లేక సెక్యూరిటీని డోర్ బయట పెట్టేసి వీళ్ళు భర్త పిల్లలు మాత్రం లోపలికి వెళ్తారా అనే విషయాన్ని మనం ఎపిసోడ్లో చూస్తున్నాము. ఏదైనప్పటికీ ఇప్పటి వరకు ఎవరికీ లేనంత సెక్యూరిటీతోని సంజన భర్త పిల్లలు మరి ఆ స్టూడియోకి వచ్చారు. మరి హౌస్లోకి మాత్రం ఎలా వస్తున్నారు ఏంటి అనేది చూడాలి. వెళ్ళిపోయారు, ఆల్రెడీ వెళ్ళిపోయారు, కూర్చున్నారు, ఎంటర్ అయిపోయారు. మనం ఇది ఈ రోజు చూస్తామా, రేపు చూస్తామా, ఎల్లుండి చూస్తామా విషయం తర్వాత, కానీ సంజన ఫ్యామిలీ మాత్రం దిగిపోయింది విత్ బెటాలియన్. సరే, ఏదైనప్పటికీ మరిన్ని విషయాలతో మళ్ళీ నేను మీ ముందుంటాను. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిఎమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి.